హాయ్ అండి. నాకు ఈరోజు మార్నింగ్ వీడియో తీయడానికి కుదరలేదండి. నేను ఇప్పుడు సాయంత్రం వీడియో తీద్దామని చెప్పి వదిలితే ఇంటి దగ్గర నుంచి తాతయ్య గారి చెప్పు దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులో చాలాసేపు కూర్చున్నాడు. సరే ఫోటో తీద్దాం కదా అని చెప్పి వచ్చానండి. ఫోటో తీశాను ఒకటి. తర్వాత వాడిని లోపల నుంచి బయటికి రమ్మంటుంటే రావట్లేదు. అలాగని చెప్పి వాడిని బయట తోస్తే అక్కడ కదలలేదండి. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో నెమ్మదిగా వెనక్కి కదులుతున్నాడు. మళ్ళీ వెళ్ళి ఆ చెప్పులో దాక్కుందాం అనుకున్నాడో ఏమో తెలీదు. అలాగని చెప్పి అది చూడండి, నేను అక్కడ నిలబడి ఉంటే నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తున్నాడండి. ఇప్పుడు చూడండి, అసలు వాడు ఆ సందులో దూరేసి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో తెలియదండి. అలా వచ్చేసి నా కాలు ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో ఏమో. అప్పటికే కాలు అడ్డం పెట్టాను, వద్దు నాన్న అని. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. అక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు నేను అటు ఇటు వెళ్ళడానికి ఆయనకి ప్లేస్ లేదు. ఇప్పుడు అందుకోసం అని చెప్పి నా కాలు ఎక్కేస్తున్నాడు ఆయన. చూడండి ఎలా ఎక్కుతున్నాడో. అసలు ఎన్ని ఇరుకులు ఉంటాయి, అన్ని ఇరుకుల్లోకి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడండి. చూడండి కష్టాలు పడిపోతున్నాడు ఎక్కడానికి. అంత సొయ్యం ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. అలా ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమో, మరి నాకు కూడా తెలియదండి. ఏంటో ఒక రకమైన బీభత్సమైన చేష్టలు చేయట్లేదు ఈ మధ్య. నానేమో ఏమి తినట్లేదు కదా వాడు అని అంటే, ఏం తినట్లేదంటే హాస్పిటల్ తీసుకుపోదామా అంటే డింగుమని నిజంగా తీసుకెళ్తాడేమో అని అనుకొని వెళ్దాం తీసుకెళ్దామని అన్నానండి. తీరా చూస్తే అది ఉత్త బుస్సు. నేను నిజంగా తీసుకెళ్తారేమో, రెడీ అవుదాము అని అనుకున్నాను. 4 నుంచి ఉంటారంట, 6 వరకేమో. నిజంగా తీసుకెళ్తాను అనుకున్నానండి. పాపం ఇంకా మా ఫుడ్ తినట్లేదని. దీన్ని ఎందుకు చూస్తారు, ఇది యానిమల్ అంటే ఇవి కాదు కదా, చూడరేమో అని అంటే, సరే అయితే నేను ఇప్పుడు వేరే ఊరికి వెళ్తున్నాను కదా, అక్కడ పెట్ షాప్లో చూపిస్తానులే, పెట్ షాప్లో అడుగుతాను, ఏమన్నా చెప్తారేమో అని అన్నాను. సారీ అండి, అది నా కాలు తగిలేసింది. దానికి యాక్చువల్లీ కొట్టాలనేం కాదు, జస్ట్ అలాగా కాలు పెడదాం అనుకున్నాను, దానికి తగిలేసింది. ఈయన ఇంట్లోకి తిరగడం, అది గడపలు ఎక్కడము అవన్నీ నేర్చుకుంటున్నాడు. సరే ఏం చేస్తాడో చూద్దామని చూస్తున్నామండి. ఆయన చూడండి, అది గడప ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నేను అటు పక్కకు దింపాను. చూడండి మళ్ళీ చెప్పుల దగ్గరికి వెళ్తున్నాడు. బాయ్ అండి.